నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, డిసెంబర్ 4వ తారీఖు 2024 పంచాంగం ప్రకారము సూర్యోదయము 6 గంటల 35 నిమిషములకు, సూర్యాస్తమము 5 గంటల 36 నిమిషాలకు, తిథి తదియ మధ్యాహ్నం 1 గంట 8 నిమిషముల వరకు, నక్షత్రం పూర్వాషాఢ 5 గంటల అంటే సాయంత్రం 5 గంటల 4 నిమిషముల వరకు, వర్జం రాత్రి 1 గంట 18 నిమిషముల నుంచి రాత్రి 2 గంటల 55 నిమిషముల వరకు వర్జం ఉంది. అయితే దుర్ముహూర్త సమయము ఉదయం 11 గంటల 44 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 28 నిమిషముల వరకు దుర్ముహూర్త సమయము. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 29 నిమిషముల వరకు ఉన్నది. యమగండ కాలము ఉదయం 7 గంటల 58 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 21 నిమిషం వరకు యమగండ కాలం ఉంది. బ్రహ్మ ముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 59 నిమిషముల నుంచి తెల్లవారుజామున 5 గంటల 47 నిమిషముల వరకు బ్రహ్మ ముహూర్త సమయము. అయితే అమృత ఘడియలు మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 58 నిమిషముల వరకు అమృత ఘడియలు ఉన్నది. అయితే అభిజిత్ ముహూర్తము ఈ రోజు లేదు. ఇది ఈ రోజు పంచాంగం. క్రోధినామ సంవత్సరం, మార్గశిర మాసం, మేషాది ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ 4వ తారీఖు ఎలా ఉండబోతోంది, దిన ఫలితాలు ఎలా ఉండబోతోంది, పరిష్కార మార్గాలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ముందుగా పరిశీలిద్దాము. ముందుగా మేషరాశి వారికి మార్గశిర మాసము 8వ ఇంట రవి బుధులు, 9వ ఇంట శుక్రుడు వివిధ ఉండడం వల్ల వివిధ మార్గాలుగా అంటే వివిధ రూపాలుగా కష్టాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే కుజుడు 4వ ఇంట ఉండడం వల్ల ఎక్కువ శ్రమ చేయవలసిన అవసరం కనపడుతోంది. తద్వారా అనారోగ్యము, గురుభక్తి, మీరు ఏది తలపెట్టినా ఆ కార్యాలు కష్టం మీద శుభవార్తలు వినే అవకాశము కనపడుతోంది. అయితే ముందుగా మేషరాశి వారికి అంటే ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉండబోతోంది. మేషరాశి వారికి మీ యొక్క శ్రమకు తగినట్టుగా ఫలితాలను మీరు ఈరోజు పొందగలుగుతారు. కొత్త పనులకు మీరు శుభారంభం చేయగలుగుతారు. ఆర్థికంగా మీకు ఈరోజు చాలా చాలా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. ఆర్థికంగా మీరు మరింత ముందుకు వెళ్ళే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కానీ అన్ని రంగాల వాళ్ళకు కానీ ఈరోజు చాలా చాలా అత్యంత అనుకూలమైన లాభదాయకమైన రోజు అన్నమాట. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. కాంట్రాక్టర్ వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగం వారికి, వ్యవసాయదారులకు, సినీ టీవీ కళాకారులకు అందరికీ కూడా, ఈ రాశిలో ఉండే స్త్రీలకు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. కాబట్టి మీరు ఏ పని చేద్దామన్నా, ఏ కీలకమైన పనిని మొదలు పెట్టాలన్నా, కొత్త భాగస్వామి వ్యాపారం కానీ, కొత్తగా వ్యాపార విస్తరణ కానీ, లేదా కొత్తగా ఏ పనులు చేయాలన్నా, శుభకార్యాలు కానీ, లేదా వివాహం కోసం ప్రయత్నాలు కానీ, లేదా సంతానం కోసం ప్రయత్నాలు కానీ, ఏదేంటి ఒకటి కాదు రెండు కాదు, మీరు ఏ రోజు ఏది చేద్దామనుకుంటారో అన్ని లాభాలు తెచ్చిపెట్టే ముందు అంటే భవిష్యత్తులో లాభాలు తెచ్చిపెట్టేందుకు ఈ రోజు అత్యంత శుభదినం అన్నమాట. కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. అయితే మీరు మంగళవారానికి అంటే కుజగ్రహానికి సంబంధించినటువంటి చిన్ని పరిహారం ఉంటుంది. ఆ పరిహారం ఏంటంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి యొక్క గుడిని దర్శించండి. దేవాలయాన్ని దర్శించి స్వామివారికి 5 ప్రదక్షిణాలను చేసుకోండి. అయితే హనుమాన్ చాలీసా ఉదయాన్ని పఠించండి. ఒక్కసారైనా 3 సార్లైనా మీ శక్తి కొద్దీ హనుమాన్ చాలీసాని పఠించడము, ఆలయ దర్శనం చేయడము, స్వామివారి గుళ్ళో నెయ్యి దీపాన్ని వెలిగించడము, ఇవి మీ యొక్క పరిహారాలు, సూచనలు. ఇది ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి, విద్యార్థుల దగ్గర నుంచి అందరికీ కూడా, స్త్రీలకి పురుషులకి కూడా ఇవే ఫలితాలు, ఇవే పరిహారాలు వర్తిస్తాయి. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరము. కుటుంబంలో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తగా ప్లాన్ ప్రకారంగా కూడా
ప్రయాణము చేయాలి. ఎందుకంటే ఆటంకాలు వచ్చే అవకాశము ఒకంత కనబడుతుంటే ప్రమాదాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా వెళ్ళండి. అయితే ఈ రాశిలో ఉండే విద్యార్థులకు విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా లేదా ఇక్కడ వారికి అనుకూలమైన కాలేజీల్లో సీట్లు సంపాదించాలన్నా ఈ రోజు చాలా చక్కని రోజు. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు కూడా చాలా చక్కని అనుకూలమైన కాలము. మీరు ఏ వ్యాపారాలు చేయాలన్నా, కొత్తగా చేయాలన్నా, పాతవి విస్తరించాలన్నా, వేరే బ్రాంచీలు పెట్టుకోవాలనుకున్నా వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు అందరికీ కూడా ఈ రోజు చాలా చక్కని అనువైన కాలం అన్నమాట. అయితే సినీ, టీవీ కళాకారులకు, స్త్రీలకు, రాజకీయ రంగం వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే పూర్తిగా మంచిగాను లేదు, పూర్తిగా అలా అని నష్టంగాను లేదు. మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు శుక్రగ్రహ శాంతి కోసము ఏం చేయాలంటే శుక్రుడి యొక్క మంత్రాన్ని జపించడం కానీ, శుక్ర జపం చేయించుకోవడం కానీ, లేదా నవగ్రహ ఆలయాలలో శుక్రుడికి ఆ ఆ, పెసలు దానంగా కనుక ఇచ్చినట్టయితే కనుక మీకు ఆ గ్రహ శాంతికి జరిగి ఆటంకాలు అనేవి తొలగిపోతాయి. దాంతో పాటు బియ్యాన్ని కూడా కేజింపావు బియ్యాన్ని దానంగా ఇవ్వాలి అనమాట. ఈ రెండు పనులు చేస్తూ అమ్మవారిని శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారిని మీరు ప్రత్యేకమైన పూజగా చేసినట్టయితే ఆర్థిక సంబంధించినటువంటి కష్టాలు కానీ అడ్డంకులు కానీ తీరిపోతాయి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి మీ యొక్క కృషి ఫలిస్తుంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా, విద్యార్థులు కావచ్చు, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంకా ఏ పారిశ్రామిక రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, అందరికీ కూడా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా మీ యొక్క కృషి ఫలించే రోజు ఈ రోజు. సహచరులతో మీరు అంటే మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు, మిత్రులు కావచ్చు, లేదా అంటే బంధుమిత్రులు కావచ్చు, వాళ్ళతో మీరు ఈ రోజు చాలా ఉల్లాసంగా హాయిగా గడిపే అవకాశము, తర్వాత వారి నుంచి మీకు సహాయ సహకారాలు సమయానికి అందుతాయి అన్నమాట. విద్యార్థులకు చాలా శుభదాయకమైన రోజు ఈ రోజు. మీరు ఏ కోర్సుల్లో చేరాలన్నా, విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా ఈ రోజు మీరు నిరభ్యంతరంగా మీరు ఆ దిశగా ప్రయత్నం చేయవచ్చు, అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు చెప్పదగిన సూచన ఏంటంటే ఆరోగ్యపరంగా అంతగా బాగుండదు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మీ పై అధికారులు కానీ సహోద్యోగులు కానీ మీకు ఒత్తిడి తెచ్చిపెట్టే అవకాశం కనబడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే స్త్రీలు తర్వాత మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఈ తర్వాత మీరు ఆ ఆకుపచ్చని దుస్తులు ధరించి కనుక మీరు ఏ పని మీదైనా వెళ్ళినట్టయితే ప్రతికూలాలు ఎదురవ్వకుండా అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. దానితో పాటుగా విష్ణు సహస్రనామ పారాయణ కానీ లేదా విష్ణువుకు సంబంధించినటువంటి ఏ మంత్రాన్నైనా సరే మీరు 108 సార్లు మనసులో అనుకోవచ్చు. చిన్న చిన్న మంత్రాలు అయితే ఓం నమో భగవతే వాసుదేవాకాయని, ఓం నమో నారాయణాయ అని కానీ చిన్న చిన్న మంత్రాలు అయితే మీరు మనసులోనైనా సరే 108 సార్లు అనుకోవలసిన ప్రత్యేకమైన సూచన అనమాట. ఈ ఆకుపచ్చ బట్టలు ధరించి కనుక మీరు వెళ్ళినట్టయితే మళ్ళా చెప్తున్నాను, ఆకుపచ్చ సంబంధించినటువంటి వస్త్రాలు ధరించి మీ యొక్క పనులు ప్రారంభించినట్లయితే విజయాన్ని చవి చూసే అవకాశం కనపడుతోంది. డబ్బుకు సంబంధించినటువంటి లావాదేవీలు కూడా మీరు ఒడ్డెక్కగలుగుతారు. గతంలో ఉన్న రుణాలు తీర్చుకోగలుగుతారు. ఒకటేంటి అన్ని రకాలుగా మీకు లాభదాయకంగా ఉంటుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆరోగ్యంలో చిన్ని చిన్ని ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది. శస్త్రచికిత్సలు జరిగే అవకాశం కూడా కనపడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆర్థిక విషయాల్లో మీరు ఆచి తూచి అడుగు ముందుకు వెయ్యండి. ఊరికే ఏదంటే అది పెట్టుబడి పెట్టేయడం కానీ, ఎవరికంటే అడిగినంత ఇచ్చేయడం కానీ అట్లాంటి పనులు చేయమాకండి. రుణాల కోసం ఈ రోజు అస్సలు ప్రయత్నం చేయకండి. ఎందుకు అంటే రుణాలు చేస్తే అవి తీరే అవకాశం ఈ రోజు కనపడదు. మీకు ప్రతికూలతలే ఎదురయ్యే అవకాశం కనబడుతోంది. ఆర్థిక పరమైన విషయాల జోలికి ఈ రోజు అస్సలు వెళ్ళద్దు. కుటుంబం కోసం ఒకంత సమయాన్ని మీరు కేటాయించండి. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే. ప్రత్యేకించి విద్యార్థులకు చెప్పదగిన సూచన ఏంటంటే అందులోనూ
మెడిసిన్ విద్యార్థులకు, లా, ఇంజినీరింగ్ విద్యార్థులకు, డెంటల్‌కి సంబంధించినటువంటి అంటే దంతానికి సంబంధించినటువంటి విద్యార్థులకు, ఆ కోర్సులు చేసే విద్యార్థులకు చెప్పదగిన సూచన ఈరోజు మీరు గణపతి ఆలయాన్ని దర్శించి మీరు ఏ పని చేసినా కానీ సక్సెస్ అయ్యే అవకాశం కనపడుతోంది. మీరనుకున్న టార్గెట్స్ గానీ, లేదా మీరనుకున్న ర్యాంకులు కానీ, లేదా మీరు ఏ కాలేజీ కావాలనుకుంటారో ఆ కాలేజీలో మీరనుకున్న విధంగా జరిగే అవకాశం కనపడుతోంది. వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కూడా గణేశుడికి ముడుపు కట్టుకొని మీ పద్ధతుల్లో ముడుపు కట్టుకొని కనుక ప్రయత్నం చేసినట్టయితే మంచి సంబంధం మీకు దొరికే అవకాశం కనబడుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేసేవారు, కొత్త దంపతులు కూడా ఈ ప్రక్రియను పాటించి అంటే మీకు సంతానం కోసం ముడుపు కట్టుకోండి. అవకాశం లేదు మాకు అట్లాంటి ఇది కనపట్టలేదు అంటే చేసేందుకు వీలు కాదు అని అనుకున్న వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం కానీ, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి ఒక్కసారైనా దర్శనం చేసుకోండి. అది కూడా మాకు అయ్యే అవకాశం లేదు, ఆలయాలు దూరంలో ఉన్నాయనో, లేదా సమయం కుదరదనో అని అనుకున్న వాళ్ళకి స్కంద గాయత్రి అని ఉంటుంది. అది మీరు 5 సార్లు కానీ, 6 సార్లు కానీ చదివినట్టయితే కనుక తత్సమానమైన ఫలితాన్ని మీరు పొందే అవకాశం కనబడుతుంది. అయితే మీకు చెప్పదగిన ప్రక్రియ ఏంటి అంటే, పరిహారం ఏంటంటే, చంద్రగ్రహానికి శాంతి కోసము చంద్రుడికి సంబంధించినటువంటి తెల్లని వస్త్రాలను దానం చేయండి. అందరూ కూడా ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా తెల్లని వస్త్రాలు దానం చేయండి. తర్వాత పాలు లేదా చక్కెర పేదవారికి మీ యథాశక్తి ఒక ప్యాకెట్ పాలు అనుకోండి, ఒక ప్యాకెట్టో, 2 ప్యాకెట్లో మీ శక్తి కొద్దీ కొన్ని ప్యాకెట్లని మీరు అనుకుని పాలు, కేజింపావు పంచదార లేదా అర కేజీ పంచదార మీ శక్తి కొద్దీ. శక్తి ఉన్నవాళ్ళు శక్తి లోపం చేయకండి. శక్తి లేని వాళ్ళు మీ శక్తి అనుసారము పేద పిల్లలకు కానీ, పేదవాళ్ళకి కానీ ఈ దానం చేసినట్టయితే కనుక చంద్రగ్రహ సంబంధమైన దోషాలు కానీ, అడ్డంకులు కానీ తీరిపోతాయి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే సమయం అనమాట. అంటే డేర్ డెసిషన్స్ మీరు ఈరోజు చక్కగా తీసేసుకోవచ్చు. మీ ప్రభావము ఇతరుల మీద పెరుగుతుందనమాట. అంటే ఇతరులలో సంఘంలో కావచ్చు, మీ మిత్రవర్గంలో కావచ్చు, బంధువుల్లో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, మీకు మాట మంచితనము, గౌరవము పెరిగే అవకాశము కనపడుతోంది. ఆదాయ వనరులు కూడా మీకు చాలా మెరుగ్గా ఉంటాయి. అధిక లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అంటే వ్యాపారస్తులు కనుకోండి, వాణిజ్యవేత్తలు కనుకోండి, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా వ్యవసాయదారులకు లాభాలు, బిజినెస్ వాళ్ళకి లాభాలు, తర్వాత ఉద్యోగస్తులకు ఏరియర్స్ వచ్చే అవకాశము. అంటే గతంలో ఏవైనా మీ ఏరియర్స్ రావాల్సిన అమౌంట్ రాకపోతే కనుక అది మీకు ఈ రోజు వచ్చే అవకాశం కనపడుతోంది. అయితే స్త్రీలకు ఏ రంగంలో ఉన్న స్త్రీలకైనా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మీ మాటను పొదుపుగా వాడండి. ఎందుకంటే మీ మాట వల్ల ఈ రోజు చిక్కులు వచ్చే అవకాశం కనపడుతోంది. తద్వారా మీరు ప్రమాదాల్లో పడే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మాటను వాడండి. అయితే మీరు చేయవలసిన పని ఏంటంటే, సూర్య భగవానుడికి తెల్లవారుజామునే బ్రహ్మ ముహూర్తంలో అర్ఘ్యం ఇవ్వడము, అరగంట సేపు అర్ఘ్యం ఇస్తూ అరగంట సేపు సూర్యకిరణాలు మిమ్మల్ని తాకే విధంగా మీరు నిలబడాలి. ఇది మాత్రం తప్పనిసరి సూచన. అయితే గుళ్ళో బెల్లాన్ని దానం చేయండి. ఏ గుడైనా పర్వాలేదు. మీ శక్తి కొద్దీ కేజీకి తక్కువ కాకుండా బెల్లాన్ని దానం చేసినట్టయితే కనుక మీకు సూర్యుడికి సంబంధించినటువంటి అంటే సూర్యగ్రహానికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన దోషాలు లేదా ఏ దోషాలున్నా సరే ఆ దోషాలు పోయే అవకాశం కనపడుతోంది. కాబట్టి ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరూ ఈ పరిహారాన్ని పాటించుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, దిన ఫలితము. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ప్రేమ సంబంధాలు, మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయి. మీ మీద గతంలో ఏమైనా అపనిందలు కానీ, మాటలు కానీ, లేని మాటలు మాట్లాడడం కానీ జరిపిన వారు ఈరోజు మీకు అనుకూలంగా మారి క్షమాపణలు చెప్పే అవకాశం కనపడుతోంది. వ్యాపారంలో మంచి మంచి లాభాలు గడిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి, బదిలీలు వస్తాయి. మంచి ప్యాకేజ్తో మీరు ప్రమోషన్స్ అవకాశం కనబడుతోంది. తర్వాత మీకు గతంలో రావాల్సిన ఏరియర్స్ అంటే పెండింగ్ పెట్టేసినవి ఏవైనా ఉంటే కనుక అవి మీకు ఈ రోజు వచ్చేస్తాయి. నిరుద్యోగులకు మీరు అనుకున్న ప్యాకేజీతో ఉద్యోగంలో నిలబడతారు. అయితే మీ ప్రతిభను చాటుకునే అవకాశము
ఈ రోజు మీకు కనపడుతోంది కాబట్టి ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్ళు మీ ప్రతిభను చాటుకోండి. కొత్తగా ఏదైనా చెయ్యాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ రోజు చాలా చక్కని సుదినం కాబట్టి ఉపయోగించుకోండి. అయితే మీరు చేయవలసిన చిన్న పని ఏంటంటే, గోధుమల్ని ఉదయమే కేజింపావు గోధుమలు దానంగా ఎవరికైనా ఇచ్చేయండి. పేద బ్రాహ్మడికి కావచ్చు, లేదా గుళ్ళో కావచ్చు, పేదవారికి గూడా కావచ్చు. మీరు దానంగా ఇచ్చేయండి. అయితే కొబ్బరికాయ దానితో పాటుగా కొబ్బరికాయను కూడా పెచ్చు తీయని కొబ్బరికాయని మీరు దానికి అంటే పీచు తీయని కొబ్బరికాయని కూడా జోడించి మీరు దానంగా ఇవ్వండి. తర్వాత గణపతి ఆలయంలో గరికమాలతో పాటు 5 ప్రదక్షిణలు చేసి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి. దేవాలయానికి వెళ్ళే చెయ్యాలి. ఇంట్లో చేసుకుంటాను అంటే కాదు. ఏ గణపతి ఆలయంలోనైనా సరే, లేదా ఏ ఆలయంలోనైనా గణపతి ఉంటాడు కాబట్టి అక్కడ ఈ చిన్న ప్రక్రియ, ఈ పరిహారం చేసుకోండి. మీకు ఏమైనా అడ్డంకులు గాని, ఒడిదుడుకులు గాని, కష్టాలు కానీ, నష్టాలు కానీ ఉంటే కనుక అవి తీరిపోతాయి. సాయంత్రం చేద్దామని అనుకుంటే అది మరుసటి రోజుకి వెళ్ళిపోతుంది కానీ, ఈ రోజులోకి లెక్క రాదు కాబట్టి, ఇది ముందుగా మీరు వింటున్నారు కాబట్టి ఉదయాన్నే చేసుకుంటే ఆ రోజంతా పనులు మీరు ఏది ప్రారంభించినా సక్సెస్ అయ్యే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి పరిహారాలతో పాటుగా దిన ఫలితాలు చెప్పడం. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి వ్యాపార ఉద్యోగ రంగంలో సవాళ్లు ఎదుర్కొనే అవకాశం కనపడుతోంది. తర్వాత ఆత్మవిశ్వాసంతో మీరు మరింత ముందుకు వెళ్ళాలే కానీ మరింత ఒత్తిడికి మాత్రం మీరు లోను కాకండి. కుటుంబంలో మంచి పేరు ప్రతిష్టలు అంటే కుటుంబంలో మీ మిత్రులతో అంటే మీ బంధువర్గంలో మంచి పేరుని సంపాదించుకుంటారు. వారి యొక్క సలహాల వల్ల మీరు మంచి జరుగుతుంది. మీరు ఎవరికి సలహా ఇచ్చినా కానీ మంచి జరుగుతుంది. తర్వాత మీ మిత్రులు కానీ లేదా మీ బంధువర్గంలో ఎవరో ఒకరు కీలకమైన వ్యక్తి మీకు ప్రియమైన వ్యక్తి ద్వారా మీకు భవిష్యత్తులో మంచి అవకాశం కనబడుతోంది. అది ధనపరంగా కావచ్చు, భూపరంగా కావచ్చు. మీకు ఏది కావాలని మీకు అంటే మీరు ఇది కావాలి అని అనుకుని అది జరగలేదని అనుకుంటున్నారో మీ బంధువర్గంలో కానీ, స్నేహితుల్లో కానీ ఆ ఒకరి ద్వారా మీకు ఆ పని జరిగే అవకాశం కనపడుతోందనమాట. అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు సంతానం కోసం కానీ లేదా వివాహం కోసం కానీ ప్రయత్నం చేసే స్త్రీలు వినాయకుడికి ముడుపు కట్టుకుని మీ యొక్క పద్ధతిలో ముడుపు కట్టుకొని కనుక ప్రయత్నం చేసినట్టయితే మీకు మీరు ఏ దిక్కు నుంచి అనుకుంటారో ఆ దిక్కు నుంచి మీకు అనుకూలమైన సంబంధం వచ్చే అవకాశం కనపడుతోంది. ఇంకొక ప్రత్యేకంగా చెప్పదగింది ఏంటంటే ఆ పురుషులకు కానీ స్త్రీలకు కానీ మీ బంధువర్గంలో ఉండే ఆ అమ్మాయిలతో కానీ అబ్బాయిలతో కానీ దగ్గర సంబంధాలు జరిగే అవకాశం కనపడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. సంతానం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ముడుపు కట్టుకోవడము, రావి చెట్టుకు వెళ్ళి మీ కోరిక చెప్పుకొని కొబ్బరికాయని కానీ లేదా పూజా ద్రవ్యాలు కానీ ఎర్రని బట్టలో పెట్టుకుని అక్కడికెళ్ళి ముడుపు కట్టేసినట్టయితే కనుక మీకు సంతాన యోగం కలిగే అవకాశం కనపడుతోంది. అయితే మీరు శుక్రగ్రహ శాంతి కోసము అంటే దాంపత్యంలో అనుకూలత లేకపోవడం కానీ లేదా తగాదాలు రావడం కానీ ఇంటా బయట కొన్ని చిరాకులు కానీ అవి పోవాలి అంటే శుక్రుడి యొక్క శాంతి కోసము పసుపు రంగు దుస్తులను ధరించుకుంటూ గోశాలలో కానీ పేదలకు అంటే అనాథలు ఉంటారు కదా వారికి కానీ ఆహారాన్ని ఇవ్వండి. గోవుకు వీలైతే గోశాలకు వెళ్ళి ఇవ్వండి. గోశాల మాకు దగ్గరలో లేదు అని అనుకున్న వాళ్ళు అనాథలు ఉంటారు చిన్నపిల్లలు. వారికి పసుపు రంగు దుస్తులు ఇవ్వడం కానీ, ఆహారం ఇవ్వడం కానీ, ధనాన్ని ఇవ్వడం కానీ తప్పనిసరిగా చేసినట్టయితే శుక్రుడు వల్ల మీరు పొందే చిరాకులు కానీ, అడ్డంకులు కానీ పోగొట్టుకునే అవకాశం ఉంది. ఏ పని మీద వెళ్ళాలన్నా పసుపు రంగు దుస్తులను మాత్రము తప్పక ధరించి వెళ్ళండి. ప్రతికూలతలు కాకుండా అనుకూలతలను పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి ఈ చెప్పదగిన పరిహారాలు, దిన ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అంటే ఆదాయ మార్గాలు మీకు పెరిగే అవకాశం కనపడుతోంది. అయితే అనుకోని శుభవార్తలు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే అనుకోని శుభవార్తలు వింటారు. విద్యార్థుల దగ్గర నుంచి స్త్రీల దగ్గర నుంచి పురుషులు మీరు ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఆ రంగానికి సంబంధించినటువంటి శుభవార్తలు వినే అవకాశం కనపడుతోంది. శత్రువుల మీద ఈ రోజు మీరు విజయాన్ని సాధిస్తారు. వారు మీకు మిత్రులయ్యి ఉపయోగపడే విధంగా మసలుకుంటారు.
అయితే ఈ రాశిలో ఉండే వారికి పురుషులకు ఒకంత అనారోగ్య సూచన కనపడుతోంది ఒక విధంగా. మరొక విధంగా మీ దగ్గర బంధువులకు గాని, మీ తల్లిదండ్రుల వర్గంలో ఉన్న వారికి గాని అనారోగ్య సూచన, దుర్వార్త వినే అవకాశము ఉంది. చాలా జాగ్రత్తగా చూసుకోండి. మనోవ్యాకులతకు లోను కాకండి. అయితే స్త్రీల దగ్గరికి వచ్చేటప్పటికి కుటుంబంలో కొన్ని చిరాకులు మీ వల్ల ఏర్పడ్డాయి అనే అపనిందను మీరు మోస్తారు. చాలా జాగ్రత్తగా ఉండండి. అవి తదుపరి తొలగిపోతాయి. కానీ అపనింద అన్నాం కాబట్టి అది మీ వల్ల కాకపోయినా మీరు నింద పడుతున్నారు. దాని గురించి మీరు బాధనైతే తీసుకోకండి. అవి తర్వాత వారు తెలుసుకుని మిమ్మల్ని క్షమాపణ అడిగే అవకాశం ఉంటుంది. దానికి పరిహారం కూడా చెబుతాను. బాధపడకండి. అయితే ఆహ్, ఈ రాశిలో ఉండే స్త్రీలు వివాహం కోసం కానీ, అంటే పురుషులు కానీ, స్త్రీలు కానీ వివాహం కోసం ప్రయత్నం చేసినట్టయితే కనుక ఈ రోజు చాలా చాలా అనుకూలమైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేయండి. సంతానం కోసం కూడా మీరు అనుకూలంగా ఉంది కాబట్టి ఈ రోజు ప్రయత్నం చేయండి. కొత్తగా పెళ్ళైన దంపతుల మధ్య అన్యోన్యత కలగాలి, పెరగాలి అని అనుకుంటే కనుక కుజ సంబంధమైన పరిహారాలు కనుక చేసుకున్నట్టయితే, శుక్రుడి గ్రహానికి శాంతి చేయించుకున్నట్టయితే, శాంతి చేయించుకోలేము అనుకున్నప్పుడు శుక్రగ్రహానికి నవగ్రహ ఆలయాల్లో శుక్రుడికి ప్రదక్షిణాలు చేసుకున్నా కానీ మీ దంపతుల మధ్య మంచి అనుకూలత ఏర్పడుతుంది. అయితే మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి మీరు అరటిపళ్ళు కానీ, తమలపాకులు కానీ గుళ్ళో ఇచ్చినట్టయితే కనుక ఆ స్వామివారి అనుగ్రహం వల్ల మీకు ఎటువంటి బాధలు ఉన్నా తీరిపోతాయి. అయితే నెయ్యి దీపాన్ని కానీ వెలిగించితే మరింత అనుకూలతలు చే చేకూరే అవకాశం కనపడుతోంది. ఈ పరిహారాలను మీరు పాటించుకొని మీ యొక్క అడ్డంకులను తీర్చుకోండి. ఇది ఈ రాశి వారికి ఈరోజు చెప్పదగిన పరిహారాలు, ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి గతంలో కన్నా ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. మీకు ఇవ్వవలసిన వాళ్ళు, గతంలో ఎగవేసిన వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మరి ఇచ్చి వెళ్తారు. అంటే ధనానికి సంబంధించినటువంటి ఎటువంటి బాధలు ఉండవు. ఈ రోజు మీరు ఏదైనా కొనుగోలు చేద్దామనుకున్నా, భూమి కానీ, వాహనం కానీ ఏది కొనుక్కోవాలని అనుకున్నా ఈ రోజు చాలా మంచి రోజు కాబట్టి ఆ దిశగా ప్రయాణం చేయండి. అయితే మీ ప్రతిభను ఇతరులు గుర్తిస్తారు. అంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే మీ టాలెంట్‌ను గుర్తించి మీకు గౌరవాన్ని ఇవ్వడంతో పాటు ధన పారితోషికాన్ని కూడా, అంటే ధన రూపంగా కూడా మీకు ఇచ్చే అవకాశం కనపడుతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా, అంటే విద్యార్థులు తప్పించి కుటుంబంలో మీకు మంచి అనుకూలతలు, మీకు మాటకు విలువ పెరిగే అవకాశం కనపడుతోంది. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మీరు సరస్వతి అమ్మవారి, అంటే వాగ్దేవిని పూజించడం కానీ, హోమం చేయించుకోవడం కానీ, లేదా వినాయకుణ్ణి పూజించడము, ఆలయ దర్శనం కనుక చేసినట్టయితే మీకు గతంలో ఏవైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటే కనుక అవి ఈ రోజు తొలగిపోతాయి. అది ఉదయమే చేయాలి తప్ప సాయంత్రం పూట చేసేది కాదు. ఉదయం తప్పనిసరిగా ఈ పరిహారం చేసుకోండి. దానితో పాటు పసుపుని కానీ, పసుపు వస్తువులు కానీ, పసుపు పండుని కానీ దానంగా ఇవ్వాలి. పసుపుకు సంబంధించినటువంటివి దానంగా ఇవ్వాలి. అయితే గురుగ్రహానికి సంబంధించినటువంటి శాంతి పూజలు కానీ, శాంతికి సంబంధించినటువంటి జపాలు కానీ, హోమాలు కానీ శక్తి ఉన్నవారు చేయించుకోండి. శక్తి లేని వారు గురు ఆలయాలను దర్శించండి, గురు స్తోత్రాలను వినండి. ఇది ఈ రాశి వారికి ఈరోజు చెప్పదగిన పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి కొత్త ప్రాజెక్టులకు ప్రణాళికలు వేసుకోండి. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు కూడా టార్గెట్స్ పెట్టుకోండి. కొత్త వ్యాపారాలు విస్తరించండి. తరువాత కొత్త కాంట్రాక్ట్లు ఏమైనా తీసుకోవాలనుకున్న వారు, ఏదైనా సరే కొత్తగా ప్రారంభించాలి అని అనుకున్న వాళ్ళు, వ్యాపార విస్తరణ కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, కొత్తగా సినీ టీవీ రంగం వాళ్ళు కొత్త అవకాశాల కోసం కానీ, ఏదైనా సరే ఈవెన్ విద్యార్థులకు కూడా ఇది మంచి అనుకూలమైన కాలము. స్త్రీలు కానీ, పురుషులు కానీ అన్ని రంగాల వాళ్లకు, వ్యవసాయదారులకు కూడా కొత్త రుణాలు తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ రోజు చాలా చాలా ఉపయోగమైనది, లాభదాయకమైనది, యోగ్యదాయకమైనది. కాబట్టి ఈ రోజును మీరు వృధా చేసుకోకండి. ఏ పని ప్రారంభించాలన్నా ఈ రోజు ప్రారంభించండి. ఆర్థిక లావాదేవీల విషయంలో ఆర్థిక పరమైన గ్యారంటీలు ఇవ్వడం కానీ, లేదా పత్రాల మీద సిగ్నేచర్ చేయడం కానీ, అలాంటి డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో
ఒకంత జాగ్రత్తను పాటించండి. ఎందుకు అంటే మీరు గుడ్డిగా సంతకాలు చేసేయడమో, గుడ్డిగా మాటలు వాగ్దానాలు చేసేయటమో అలాంటివి చేస్తే కనుక మీరు ఉత్తరోత్తర భవిష్యత్తులో వాటి వల్ల చిక్కుల్లోనూ ప్రమాదాల్లోనూ పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఒక్క విషయంలో జాగ్రత్తలు పాటించండి. మీకు కష్టానికి తగిన ఫలితాన్ని మీరు పొందబోతారు. ఈ రాశిలో ఉండే స్త్రీలు కానీ పురుషులు కానీ అన్ని రంగాల వాళ్ళకి కూడా ఈ రోజు నల్లని వస్త్రాలు ధరించండి. తప్పనిసరిగా బ్లాక్ ఎక్కడ ఉన్నా పర్వాలేదు, మొత్తం అంతా నలుపు ధరించినా పర్వాలేదు, నలుపుకు సంబంధించినటువంటి వస్త్రాలు ధరించినా పర్వాలేదు, ఏ పని మీద వెళ్ళవలసి వచ్చినా ఈ పరిహారం చేసుకోండి. అయితే మరొక విషయం ఏంటంటే ఆ నల్ల వస్తువులు ఎవరికైనా దానంగా ఇచ్చేయండి. నల్ల నువ్వులు కానీ, నల్లని వస్త్రాలు కానీ, నల్లని పెన్ను కానీ, నలుపుకు సంబంధించినటువంటివి ఏ వస్తువులైనా సరే మీరు దానం ఇవ్వండి. తరువాత శివలింగానికి మీ పేరు మీద అభిషేకం చేయించడం కానీ, లేదా మీరే ఇంట్లో అభిషేకం చేసుకోవడం కానీ తప్పనిసరిగా చేయాలి. తరువాత నల్ల కుక్కలకి గోధుమ పిండితో చేసిన రొట్టెలను మీ చేతితో తినిపించండి. లేదా కుక్కలు అవకాశం లేకపోతే కాకులకి, ఏదైనా సరే ఒక ప్రాణికి మీరు మీ చేత్తో మీరు ఈరోజు తినిపించండి. తినిపిస్తే కనుక మీ యొక్క అంటే అడ్డంకులు కానీ సమస్యలు కానీ తొలగిపోయే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి మిత్రుల యొక్క సలహాలు, సహాయం కూడా మీరు ఈరోజు పొందుతారు. ఆర్థిక లావాదేవీల్లో ఈరోజు మీకు మంచి సక్సెస్ని సాధిస్తారు. మీరు చేసినా లేదా మీరు చేయబోతున్నా లేదా మీకు ఎవరు చేసినా సరే మీరు సక్సెస్ని అయితే ఈరోజు డబ్బు పరంగా పొందబోతారు. కార్యాలయంలో అంటే మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ మీకు మంచి గుర్తింపు, గౌరవము, అవార్డులు, సన్మానాలు, సత్కారాలు కూడా జరిగే అవకాశం ఈ రోజు ఉంది. మీకు శత్రువులు కూడా ఈ రోజు మిత్రులు అయ్యే అవకాశము, వారి యొక్క సహాయం కూడా మీరు పొందే అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో ఉండే స్త్రీలు కానీ, విద్యార్థులు కానీ అన్ని రంగాల వాళ్ళకి ఈ రోజు చాలా చక్కని రోజు. మీరు ఏ కీలకమైన పనిని మొదలు పెట్టాలన్నా ఈ రోజు నిరభ్యంతరంగా మొదలు పెట్టచ్చు. మీకు అన్ని రకాలుగా అనుకూలత, లాభదాయత కనబడుతోంది. తర్వాత మీరు శని గ్రహానికి శాంతి కోసము నల్లని వస్త్రాలను దానం చేయండి. మీరు ధరించడం కాకుండా నల్లని వస్త్రాలు ఎవరికైనా దానంగా చేసినట్టయితే అది ఉదయమే చేయాలి, లేదా సాయంత్రం చేద్దాము అనుకుంటే ఈ రోజంతా ఆహారం తీసుకోవాలి. నిరాహారంగా ఉండి మాత్రమే ఏ దానమైనా చేస్తేనే ఫలితం ఉంటుందన్నమాట. అయితే శనేశ్వరుడి ఆలయానికి వెళ్ళి అక్కడ నువ్వుల నూనె తీసుకొని మీరు ఇంట్లోంచి పట్టుకెళ్ళినా అక్కడ కొనుక్కున్నా కానీ ఆ స్వామివారి సమక్షంలో కనుక నువ్వుల నూనెతో దీపం పెట్టినట్టయితే మీరు అనుకున్న పనులు కానీ అయ్యే అవకాశం ఉంటుంది. ఆటంకాలు గతంలో కనుక ఏమైనా శనేశ్వరుడు వల్ల ఆటంకాలు కానీ బాధలు కానీ పడి ఉన్నట్టయితే కనుక అవి తీరిపోయే అవకాశం. కాబట్టి ఈ ప్రయత్నం చేయండి, ఈ పరిహారాన్ని పాటించండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. గతంలో అనారోగ్యంగా ఉన్న వాళ్లకు కూడా ఈరోజు మరింత జాగ్రత్తగా ఉండండి. శస్త్రచికిత్సలు జరిగే అవకాశం కనబడుతోంది. ప్రమాదాలు జరిగే అవకాశం కనబడుతోంది. వాహనాల మీద కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. శాంతియుతంగా వ్యవహరించండి. గొడవల జోలికి వెళ్ళడం కానీ, అనవసరమైన సలహాలు కానీ, పెద్దరికం వహించడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏవి ఈ రోజు మీరు పెట్టుకోకండి. అనవసరమైన ఖర్చులు మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. అది ఏది అవసరము, ఏది అనవసరము అనేది మీరు బేరీజు వేసుకుని అవసరమైన దానికి మాత్రమే వెళ్ళండి. లేదు నాకు అవసరం లేదు, అది కూడా నేను మేనేజ్ చెయ్యగలను అని అనుకుంటే కనుక ఈ రోజు డబ్బు పరమైన విషయాలు ఏవి మీరు పెట్టుకోకండి. తర్వాత ఈ రాశిలో ఉండే అన్ని రంగాల్లో ఉండే స్త్రీలు కానీ, పురుషులు కానీ, విద్యార్థులు కానీ ఈరోజు మీకు అనుకూలంగా లేదు. కాబట్టి అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి మీరు కొత్తగా ఏది ప్రయత్నాలైతే చేయకండి. చేస్తే దాని ద్వారా నష్టాలే, ప్రతికూలతలే ఉన్నాయి. కాబట్టి ఈ రోజుని మీరు ఏ ప్రయత్నాలు చేయకుండా స్తబ్దుగా ఊరుకోవడమే చాలా మంచిదిగా
చెప్పదగిన సూచన అనమాట. ఆరోగ్యపరంగానూ బాగలేదు. మీరు మీ రంగాల్లో ఉన్న వాళ్ళకి లాభాలు రావట్లేదు. వ్యవసాయదారులకు నిరాశ కనపడుతోంది. ఇలా ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి స్త్రీలు గాని, పురుషులు గాని అందరికీ కూడా ఒకంత నిరాశ, మనోవేదన, తరువాత అపనిందలు ఇలాంటివన్నీ చిరాకులు కనబడుతున్నాయి కాబట్టి ఈరోజు మీరు ఏ ప్రయత్నము చేయకండి. స్తబ్దుగా కూర్చోండి, దైవనామ స్మరణ చేసుకోండి. అయితే మహావిష్ణువుని కనుక పూజించిన ఆ స్వామివారి మంత్రాన్ని జపించినట్టయితే ఒకంత మనశ్శాంతి అయితే కలుగుతుంది. తర్వాత గోధుమ పిండిని, గోధుమలు కాదు, గోధుమ పిండిని మీరు దానంగా పేదవాళ్ళకి గాని, పేద బ్రాహ్మలకి గాని, గుళ్ళో కానీ దానంగా కేజింపావు ఇవ్వండి. గోధుమ పిండిని, గోధుమల్ని కాదు. ఈ పరిహారాలు చేసుకోండి. మనశ్శాంతిని పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు కూడా.